అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఉజ్జయిని మహాక్షేత్రం, ఇది మహాక్షేత్రం అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన మహాకాళేశ్వరుడు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన కాళీ అమ్మవారు ఉన్న క్షేత్రం ఇది. అందువల్ల అంటే శక్తికి శివయ్యకి కలిసిన క్షేత్రం అవడం వల్ల ఇది మహాక్షేత్రం అయింది. ఈ క్షేత్రంలో యొక్క వైశిష్టం ఏమిటి అని చెప్పుకునే ముందు అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి? ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, ఒకరోజు బ్రహ్మగారు విష్ణుమూర్తి మధ్యలో చిన్న తగాదా వచ్చిందిట. ఆ తగాదాలో వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఎవరెక్కువ అని చెప్పి వాదులాడుకోవడంలో జరిగింది ఏంటి అని అంటే, ఎవరెక్కువ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. నేనంటే నేను ఎక్కువ. ఈ విధంగా తగులాడుకున్న సమయంలో ఏమైంది అంటే, వారిద్దరి మధ్యలో వీళ్ళు తగులు ఆపడం కోసం అని చెప్పి శివుడు ఈశ్వరుడు ఏం చేశాట అంటే, ఒక లింగం రూపంలో, ఒక పెద్ద లింగం రూపంలో ఉద్భవించాట. ఆ ఉద్భవించినప్పుడు ఏమైంది అంటే, ఆ పెద్ద లింగాకారం ఏదైతే ఉందో దాన్ని చూడగానే వీళ్ళిద్దరికీ ఫస్ట్ మాట రాలేట. ఈ ఎవరెక్కువ అన్న తగాదా అక్కడ ఆగిపోయి వాళ్ళు ఈ లింగం ఎక్కడ మొదలుంది ఎక్కడ చివరుంది అన్నది తెలుసుకోవాలని మొదలు పెట్టారట. మొదలు పెట్టినప్పుడు బ్రహ్మగారు చెప్పారట, నేను పైకి వెళ్ళి మొదల్ని చూస్తాను, నువ్వు కిందకి వెళ్ళి చివరిని చూసిరా, ఇది ఎక్కడుందో మనం అర్థం చేసుకుని వద్దాము అని చెప్పారట. చెప్పేసరికి బ్రహ్మగారు హంస రూపంలో పైకి వెళ్తారు, కిందకి విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్తాడు. ఈ విధంగా వెళ్ళిన సమయంలో ఏమవుతుంది అని అంటే, బ్రహ్మగారు చివరి వరకు వెళ్తారు, ఎంత దూరమో వెళ్తారు, అలా వెళ్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ మొదలు అన్నది కనిపించలేట. అదేవిధంగా విష్ణువు కూడా కిందకి వెళ్ళినప్పుడు చివర అన్నది కనిపించలేదు. ఈ స్థితిలో ఉండగా ఆ పైకి వెళ్ళేసరికి ఒక మొగలి పువ్వు కిందకు జారుతూ కనిపిస్తుందిట. ఆ మొగలి పువ్వుతో పాటు ఒక ఆవు కూడా కనిపించిందిట. ఆ రెండింటినీ చూసిన తర్వాత బ్రహ్మగారు ఒక రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏమని అంటే, నాకు విష్ణుమూర్తికి మధ్యలో ఎవరెక్కువ అని గొడవ అవుతోంది, ఈ సమయంలో మీరు ఒక చిన్న అబద్ధం చెప్పి ఏంటంటే నేను మొదల్ని చూశాను అని కనుక మీరు చెప్తే నాకేమవుతుంది అంటే, నేను ఎక్కువ అన్నదానికి వస్తుంది, కాబట్టి మీరు ఆ చిన్న అబద్ధం చెప్పండి అని సృష్టికర్త కోరగా, వెంటనే ఈ మొగలి పువ్వు ఈ ఆవు కూడా కాదనలేకపోతే, ఎందుకు అంటే సృష్టికర్తే అడిగారు కదా, కాదనలేక ఏం చేస్తారు, మొత్తానికి ఇద్దరు కలిసి మూడు కలిసి విష్ణుమూర్తిని చేరతాయట. విష్ణుమూర్తిని చేరేసరికి విష్ణుమూర్తి వాడు చెప్తారు ఏంటంటే, నేను చివరిని చూడలేదు అని, మొదల్ని నేను చూశాను అని చెప్పినప్పుడు మొగలి పువ్వుని సాక్ష్యం అడిగితే అది అంటుందిట, అవును చూశారు అంటుందిట. ఆవుని సాక్ష్యం అడిగినప్పుడు ఆవు ఏం చేస్తుందిట అంటే, తలతో చూశాడని చెప్పి తోకతో చూడలేదని చెప్తుంది. ఎందుకంటే ఆవుకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక. ఈ విధంగా జరగడం వల్ల, అందుకే ఎప్పుడైనా సరే ఆవు వెనకాల భాగాన్ని మనం స్పృశించి నమస్కరించడానికి కారణం అదే అనమాట. శివుడు ఆ విధంగా ఆవిడికి అనుజ్ఞనిచ్చారు. మొగలి పువ్వు అన్నది పూజలో పనికిరాదు అని చెప్పిన విషయం అందరికీ తెలుసున్నదే. ఇంకా బ్రహ్మగారికి ఏమని శాపం ఇచ్చారట అంటే, నువ్వు అబద్ధం చెప్పిన కారణంగా నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజలు అందవు అని చెప్పారట. అప్పుడు విష్ణువుకి ఇచ్చిన వరం ఏమిటి అంటే, నువ్వు ఇంత అయినా సరే నిజం చెప్పావు నీ పంతం కోసం కాకుండా, కాబట్టి నువ్వు ప్రతి క్షణం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ చేత పూజలు అందుకుంటావు అని చెప్పేసి విష్ణుమూర్తికి వరం ఇచ్చారట. ఈ విధంగా అయిన తర్వాత ఆ లింగం నుంచి బోళ్ళని కాంతులు అంటే జ్యోతులు ఉద్భవించాయట. ఆ జ్యోతులే ఉద్భవించినవన్నీ అంటే 64 జ్యోతులు ఉద్భవించాయి. అవే 64 జ్యోతిర్లింగాలు. ఆ 64 జ్యోతిర్లింగాల్లో 12 జ్యోతిర్లింగాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఈ మహాకాళేశ్వర లింగము అన్నది ఒకటి. ఈ మహాకాళేశ్వర లింగానికి ఉన్న ఇంకో గొప్పతనం ఏమిటి అని అంటే, అది స్వయంభూ లింగం. దీన్ని ఏమైనా పిలుస్తారు అంటే, దాన్ని మంత్రపూరితమైన లింగము అని పిలుస్తారు. అంటే ఏంటి అంటే, అక్కడ పూర్తిగా మంత్రంతో ప్రతిష్ఠించిన లింగం. దానికి తోడు ఈ శివయ్యకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఈయన చూపు దక్షిణం వైపు ఉంటుందిట. అందుకని ఈయన దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఆ దక్షిణామూర్తి అవడం వల్ల ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించే తండ్రి అయినా. దానికి తోడు ఏంటి అంటే, ఈ శివలింగం దగ్గర కిందన శంఖయంత్రము అన్నది ప్రతిష్ఠింపబడింది. అది ప్రతిష్ఠింపబడడం వల్ల జరిగేది ఏంటి అంటే, ఆ లింగాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి దాన్ని కూడా ఏంటి అని అంటే, ప్రతి దాంట్లోనూ విజయాన్నే సాధిస్తారు. ఇక్కడికి ఇంకా మన కామాఖ్య అమృత శోధన ఎందుకు వచ్చింది అని అంటే,
సత చండీ హోమం చేసుకుందామని వచ్చాం మనం. అష్టభైరవ సహిత కాళీ కాలభైరవ హోమం అంటే నీత కాళీ కాళభైరవ హోమం, నీత అష్టభైరవ హోమాలు, దాంతోపాటు శతచండీ హోమం జరుగుతోంది. రేపటి అంటే 13వ తేదీ నుంచి 18వ తేదీ అష్టమి రోజున పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి యొక్క విశేషం ఏమిటి అంటే చంద్రుడు అనేవాడు ఫల్గుని అంటే ఏంటంటే సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలోను, చంద్రుడు పౌర్ణమి రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రంలోను కలిసి ఉండడం వల్ల దీన్ని పాల్గొన మాసము అని పిలుస్తారు. ఈ పాల్గొన మాసం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇప్పుడున్న సూర్యుడిని ఆర్యుడు అని పిలుస్తారు. ఆయన ఎందుకు అలా పిలుస్తారు అంటే ఆర్యముడు అని పిలవడానికి కారణం ఏమిటి అంటే ఆయన మనం ఏం కోరితే అది ఇస్తాడు. అంటే ఏంటంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం ఏది కావాలన్నా సరే. ఈ పాల్గొన మాసంలో ఎందుకంటే విష్ణువుకు ప్రీతికరమైన మాసం అవడం వల్ల ఇప్పుడు విష్ణువుకు ప్రీతికరమైన మాసం అని ఎలా చెప్తున్నారండి అంటే ఇది శశ ఋతువు. మాఘ పాల్గొన మాసాలు శశ ఋతువులో వస్తాయి. మీరు విష్ణు సహస్రనామం ఎప్పుడైనా చదివితే శార్వరి స్థిరహ అనే ఒక నామం ఉంటుంది. ఆ నామం యొక్క అర్థం ఏమిటి అంటే విష్ణుమూర్తి 2 మాసాల్లోనూ ఉంటాడట. ఉండడం వల్ల విష్ణువు మనకి అన్ని విధాలుగాను సహాయం చేసి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాడు. అందువల్ల ఈ మాసంలో ఏం చేసినా సరే మనం చేసిన పనికి రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ ఈ శతచండీ హోమంలో పాల్గొని మీరు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి కృపకి, ఇక్కడ మహాకాళేశ్వరుడు శివుడి యొక్క కృపకి, అంతేకాకుండా మహాకాళి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.